నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పట్టణం సుజాత నగర్లో మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లినేని వెంకటరామారావు ప్రజాదీవెన యాత్రలో మాట్లాడారు. వింజమూరు పంచాయతీలోని సుజాత నగర్లో గల నాయకులు యువతతో కలిసి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలను ఇంటింటికి తిరిగి వివరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇచ్చారు. ఈ ప్రజాదీవెన యాత్రలో ఈరోజు సుజాత నగర్ కాలనీలో అంటే వింజమూరు పంచాయతీ సుజాత నగర్ కాలనీలో తిరగటం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వాళ్ళ గడపకి వెళ్ళి తెలుగుదేశంకి మద్దతు ఇవ్వాలని పాడటం జరిగింది. ఒక్కళ్ళు కూడా ఈ కాలనీలో వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాలనీలో సార్ మీ టైంలోనే రోడ్లు వేశారు తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు. అదేవిధంగా ఈ మలపరాజు బ్రిడ్జ్ కానీ అదేవిధంగా హాస్పిటల్ కానీ వీళ్ళందరూ ఈరోజు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ చేసిన అభివృద్ధి ఎక్కడ కూడా శూన్యం. ప్రజలు ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా ఆదరిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వైసీపీ ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి వెళ్ళింది. ఇసుక అమ్ముకుంటున్నారు, మట్టి గ్రావెల్ అమ్ముకుంటున్నారు, మందు లూటీ చేస్తున్నారు. మందు అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటికి నెలకు 1000 కోట్లు కనుక పోకపోతే ఆయనకు నిద్ర పట్టదు. అంటే ఇలాంటి దుర్మార్గమైన నాసిరకం మందమ్మి ప్రజల ఆరోగ్యాలు చెడగొడుతూ అతను జేబులు నింపుకుంటున్నాడు. నిన్న మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా బటన్ నొక్కినప్పుడు ఆయన ఒకటే, వేరే ఏమీ చెప్పలేకపోతున్నాడు. అభివృద్ధి ఎక్కడ చేసాం ఏం చేసాం అదే అసలు చెప్పడు. ఏ సభలోకి వెళ్ళినా బటన్ నొక్కినప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి, ఈ పేపర్లు వీటి గురించి తప్ప వేరే మాటే ఆయన నోట్లోంచి రాదు. ఒక బటన్ నొక్కి 5,000 10,000 అకౌంట్లో వేస్తే ఆ 5,000 10,000 తోటి ప్రజల జీవితాలు తెల్లారుతాయని చెప్పి నేను అడుగుతున్నా.